ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, మేము కష్టపడ్డాం అని సహజంగా చాలా మంది కూడా బాధపడుతుంటారు. ఎంతో కష్టపడ్డాం అని, ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డాం. అసలు కష్టం అంటే ఏమిటి టాపిక్ అది. మొదట మనం కష్టం అనే పదానికి అర్థం ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఇది శరీరానికి మనసుకి కలిగేటువంటి బాధ. కానీ జీవితంలో ప్రతి కష్టం చెడు కాదు అని కూడా గుర్తించుకోవాలి. కొన్ని కష్టాలు మన అభివృద్ధికి, డెవలప్మెంట్కి దారితీస్తాయి. విద్యార్థి పరీక్షలకి చదవడం కష్టం. వ్యాయామం శరీరానికి బరువు. తల్లిదండ్రులు పిల్లలని శాసించడం పిల్లలకు బాధగా అనిపించవచ్చు. అంటే కొన్ని కష్టాలు సాధారణమైనవే కానీ అవసరమైనవి. తత్వవేత్తలు చెప్పిన విశేషమైన భావన, దైవం కష్టాన్ని తీసివేయడు కానీ ఆ కష్టాన్ని భరించగల శక్తిని మాత్రం ఇస్తాడు. కష్టం లేకపోతే మానవతా విలువలే లేవు. మనసులో ఒక్కసారి ఆలోచించండి. బాధను ఎరుగని మనిషికి కరుణ అంటే ఎలా తెలుస్తుంది, ఎలా ఉంటుంది? గుండె పగలని వాళ్ళకి మనోబలం ఎలా తెలుస్తుంది? సహనము, దయాగుణము, త్యాగము కష్టాల ద్వారానే ఉద్భవిస్తాయి. అంటే ఈ ప్రపంచంలోని కష్టం మనలో దివ్యమైన గుణాలను వెలికి తీయడానికే ఒక సాధనం కావచ్చు.